అవకాశం ఇచ్చాడు. కయ్యనో, నీ తమ్ముడు ఎక్కడా? దేవునికి తెలుసు తమ్ముడిని చంపేశాడని. మరి తమ్ముడు ఎక్కడా అని ఎందుకు అడిగాడు? అవకాశం ఇచ్చాడు. ఒప్పుకుంటాడేమో. అయ్యా, నా తమ్ముడిని నేను చేతులారా పొట్టన పెట్టుకున్నానయ్యా, చంపేశానయ్యా, ఒప్పుకుంటాడేమో. ఆదామా, నేను తినవద్దు అన్న పండు నువ్వు తిన్నావా? ఎందుకన్నాడు దేవుడు? తెలియదా దేవునికి ఆదాము పండు తిన్నాడని? తెలుసు. మరి ఎందుకు ప్రశ్నించాడు? ప్రభు, బుద్ధి గడ్డి తిని నువ్వు తినవద్దన్న పండు తిన్నాను ప్రభు, నన్ను క్షమించు అంటాడేమో అని చెప్పి జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు మనిషిని శిక్షించే ముందు క్షమాపణ కోరడానికి అవకాశం ఇచ్చాడు. గెహజీ, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎలీషా ప్రశ్నించాడు. ఎలీషాకి మొత్తం తెలుసు ఎక్కడి నుంచి వస్తున్నాడు. ఎందుకు ప్రశ్నించాడు? ఎప్పుడు అడగనటువంటి ఈ ప్రవక్త ఎలీషా ఈరోజు ప్రత్యేకంగా ఎక్కడి నుంచి వస్తున్నావు అడుగుతున్నాడు. ఏమిటి? నేను నయమాన్ దగ్గర నుంచి రావడం ఒకవేళ చూశాడా? ఒకవేళ చూసినట్లయితే అబద్ధం చెప్పటం వల్ల లాభం లేదు, ఒప్పేసుకుంటే మంచిది. అయ్యా ఎలీషా, బుద్ధి గడ్డి తిని అబద్ధాలు చెప్పి ఆ నయమాన్ దగ్గర నుంచి కొన్ని బట్టలు, వెండి ఇవన్నీ తెచ్చుకున్నాను, అయ్యా నన్ను క్షమించు అంటే ఎంత బాగుండేను. గెహజీ, ఎక్కడి నుంచి వస్తున్నావు? అవకాశం. అననీయ, సపీరా వీళ్ళిద్దరూ కూడా భూమిని అమ్మేసిన తర్వాత వాళ్ళు ముందుగా అనుకుంది ఏమిటంటే అమ్మి వచ్చిందంతా కూడా దేవునికి ఇవ్వాలనుకున్నారు. అమ్మిన తర్వాత మనస్సు మార్చుకొని సగమే ఇచ్చారు. పేతురు ప్రశ్నిస్తున్నాడు, ఇంతకే మీరు మీ భూమిని అమ్మారా? అననీయను అడిగాడు. పేతురు తెలియదంటారా? పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే పేతురుకు తెలియచేశాడు కాబట్టి పేతురు ప్రశ్నిస్తున్నాడు. వాస్తవంగా పరిశుద్ధాత్ముడే ప్రశ్నిస్తున్నాడు. ఈ పొలాన్ని మీరు అమ్మి వచ్చిన డబ్బులంతా కూడా దేవునికి ఇవ్వాలని ఆశపడ్డారు కదా, ఎంతకు అమ్మారు? ఎప్పుడూ ప్రశ్నించని పేతురు ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా పేతురుకు తెలియచేశాడేమో. సత్యం ఒప్పుకుంటే మంచిదిగా. అయ్యా ఒక నిమిషం, మేము 10 లక్షలకు అమ్మాము, 5 లక్షలే తీసుకొచ్చి ఇచ్చాము, మరొక 5 లక్షలు ఇంట్లో ఉన్నాయి, తీసుకొచ్చి ఇచ్చేస్తాము, పొరపాటు జరిగింది. దేవుడు అవకాశం ఇచ్చాడు, సద్వినియోగపరచుకోవాలా? అననీయ అబద్ధం చెప్పాడు. పరిశుద్ధాత్మను ఎందుకు మీరు మోసం చేశారు? శిక్షించబడ్డారు. అననీయ, సపీరా తప్పు ఒప్పుకోలేదు కాబట్టి శిక్షించబడ్డారు. గెహజీ తప్పు ఒప్పుకోలేదు కాబట్టి శిక్షించబడ్డాడు. కయీను తప్పు ఒప్పుకోలేదు కాబట్టి శిక్షించబడ్డాడు. ఆదాము, అవ్వ తప్పు ఒప్పుకోలేదు కాబట్టి శిక్షించబడ్డారు. కానీ దావీదు దగ్గరకు ప్రవక్త వచ్చి ఆ మనుషుడు నువ్వే అని సూటిగా వేలు పెట్టి చూపించినప్పుడు దావీదు తప్పు ఒప్పుకున్నాడు. ఆ మనుషుడిని నేనే తప్పు చేశాను, నేనే పాపం చేశాను, క్షమాపణ కోరుకున్నాడు. దేవుడు క్షమించాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఆత్మీయంగా కొనసాగుతూ, యథార్థంగా సేవ చేస్తూ, యథార్థంగా నీతిగా జీవిస్తూ, సైతాను శోధనకు ఏదో విషయంలో లొంగిపోయి దేవుడు నీకు ఇచ్చిన ఆత్మరక్షణ ఆనందాన్ని, ఆత్మీయతను, ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఈరోజు జీవితాన్ని అతలాకుతలం చేసుకొని అట్టడుగు స్థానానికి ఒకవేళ మనలో చేరిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే విను, దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు ఈరోజు. దేనికి? పశ్చాత్తాపడడానికి. పాతాళం నుండి లేవనెత్తువాడు మన దేవుడే. పరిశుద్ధులు పడిపోయినప్పుడు పశ్చాత్తాపడితే తన చెయ్యి అందించి లేపేవాడు కూడా ఈ పరిశుద్ధుడైన దేవుడే. నువ్వు లేవనెత్తావు. లేవనెత్తటమే కాదండి, నన్ను బ్రతికించావు. నా పని అయిపోయింది అనుకున్నా, పడిపోయినప్పుడు నా పని అయిపోయింది అనుకున్నా. ఎస్, మనలో చాలామంది పడిపోయినప్పుడు, ఆర్థికంగా పడిపోయినప్పుడు, నష్టాల్లో పడిపోయినప్పుడు, అప్పుల్లో పడిపోయినప్పుడు, అనారోగ్యంలో పడిపోయినప్పుడు, ఆపదల్లో పడిపోయినప్పుడు చాలామందికి ఉన్న అభిప్రాయం తెలుసు ఏంటో, నా పని అయిపోయింది, ఇక తేరుకోవడం కష్టం, ఇక కోలుకోవడం కష్టం, బ్రతికి బట్ట కట్టడం కష్టం అనే పరిస్థితి అనేక సందర్భాల్లో ఆత్మీయులకు కూడా దాపరిస్తుంది. కానీ భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, అయ్యా పాతాళము నుండి, గోతిలో నుండి లేవనెత్తావు.
ఇక బ్రతకనేమో అనుకున్న నన్ను బ్రతికించా. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఇక బ్రతకడం కష్టం, లేదా ఈరోజు నువ్వు కలిగి ఉన్న అనారోగ్యాన్ని బట్టి ఇక నేను బ్రతకనేమో, నా పని అయిపోయిందేమో, సైతాను తీసుకొచ్చినటువంటి భయం చేత ఆవరించబడి బ్రతుకు మీద ఆశలు వదులుకుంటున్న వారు ఎవరైనా ఉన్నారా? అయితే వినో, నువ్వు సేవిస్తున్నా, నేను ప్రకటిస్తున్నా ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను బ్రతికించుటకు చాలినవాడో, బ్రతికించి తీరతాడో. ఆయనను సేవించే వారిని, ఆయనను ఆశ్రయించిన వారిని హెచ్చించువాడు. 2 స్వస్థపరచువాడు. 3 లేవనెత్తువాడు. 4 బ్రతికించువాడు. ఈరోజు మనలో కొంతమందికి బ్రతుకు తెరువు లేకుండా పోయింది. బ్రతకాలి అంటే మనం కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేయడానికి మనకంటూ కష్టపడడానికి ఉద్యోగం కావాలి. మనలో కొంతమందికి కష్టపడే తత్వం ఉంది కానీ కష్టపడడానికి ఉద్యోగం లేదు. మరి కొంతమందికి ఉద్యోగం ఉంది కానీ కష్టపడే తత్వం లేదు. కాబట్టి కలిగి ఉన్న వాళ్ళేమో పోగొట్టుకుంటున్నారు, లేనివాడేమో ఉంటే బాగుండు అనుకుంటున్నాడు. ఈరోజు నా ప్రశ్న, ప్రియ సహోదరి సహోదరుడు, బ్రతకడానికి ఈరోజు ఒకవేళ బ్రతుకు తెరువు లేకపోతే వినో, నువ్వు బ్రతకడానికి, నీ కుటుంబాన్ని బ్రతికించుకోవడానికి నా దేవుడు నీకు ఖచ్చితంగా బ్రతుకు తెరువు అనుగ్రహించుటకు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను బ్రతికించే దేవుడు ఆయన. నువ్వు బ్రతకడానికి కావలసినటువంటి బ్రతుకు తెరువును అనుగ్రహించగలిగిన దేవుడు ఆయన. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తే, ఆయనను ఆశ్రయిస్తే ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు.